హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నోటికి ఎంతో రుచిగా ఉండే చిలకడ దుంప పులుసు ఎలా చేయాలో ఈజీగా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అలాగే అర టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు అయితే మీరు దోరగా వేయించుకోండి. చిన్న మంటపై అయితే వేయించుకోండి. పల్లీలు మంచిగా వేగుతాయన్నమాట. సో, ఇలా వేయించిన దాన్నయితే మీరు పౌడర్‌గా మిక్సీ పట్టుకోండి. లేదంటే పేస్ట్‌గా చేసుకున్నా ఏం పర్లేదు. ఇప్పుడైతే మీరు ఈ పులుసుకి సాంబార్ ఉల్లిపాయలైతే చాలా టేస్టీగా ఉంటాయండి. సాంబార్ ఉల్లిపాయలు లేవు అనుకుంటే నార్మల్ ఉల్లిపాయలైనా సరే మీరు ఇలా చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. అదే సాంబారు ఉల్లిపాయలుంటే మీరు డైరెక్ట్‌గా ఉల్లిపాయలనైతే వేయించేసుకోవచ్చన్నమాట. సో, ఇప్పుడైతే మీరు అదే కడాయిలో మీరు ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీట్ ఎక్కాక మీరు 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 6 లేక 7 వెల్లుల్లి రెబ్బలను కూడా వేయించుకోండి. తర్వాత మీరు 2, 3 ఎండుమిర్చిలనైతే తీసుకోండి. నేనైతే ఇక్కడ పావు కిలో చిలకడ దుంపలైతే తీసుకున్నానండి. సో, దానికైతే నేను ఈ కొలతలు చెప్తున్నానన్నమాట. సో, మీరు 2, 3 ఎండుమిర్చిలు కూడా ఇందులో వేసుకున్న తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేయించేసుకోండి. మూత పెట్టుకుని అలా మగ్గనివ్వండి. కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత మీరు 2 పెద్ద టమాటాలనైతే తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలను కూడా ఇందులో అయితే వేసేసుకోండి. మీరు చిన్న మంట మీద ఈ ప్రాసెస్ చేసుకుంటే మంచిగా మగ్గుతాయన్నమాట. ఇలా టమాటాలు కూడా మగ్గనివ్వండి. మూత పెట్టేసి కాసేపయితే ఇలా మగ్గనివ్వండి. టమాటాలు మగ్గుతున్నప్పుడే మీరు ఒక స్పూన్ వరకు సాల్టు, అలాగే కొద్దిగా పసుపు, మీ రుచికి తగ్గట్టుగా కారాన్నయితే ఒక స్పూను, లేదా మీరు ఇంకొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోండి. చింతపండునైతే మీరు ముందుగా నానబెట్టుకోండి. పులుసు మంచిగా వస్తది కదా! సో, ఇలా నానబెట్టిన తర్వాత చింతపండుని ఇవి చూడండి బాగా మగ్గినియి కదా! సో, మగ్గిన తర్వాత మీరు చిలగడ దుంపలు ముక్కలుగా కట్ చేసుకున్న ఈ చిలగడ దుంపలనైతే అందులో వేసుకోండి. కాసేపు ఆ గ్రేవీలో అయితే దీన్ని మగ్గనిద్దాం. ఇప్పుడైతే మీరు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా! పల్లి, మిరియాలు, కొబ్బరి వీటన్నిటితో చేసుకున్న పౌడర్. ఈ పౌడర్ అయితే యాడ్ చేసేసుకోండి. సరిపోద్ది. మీరైతే ఇక చింతపండు పులుసునైతే ఒక కప్పు వరకు మీరు ఇందులో వేసుకొని, అలాగే అర లీటర్ నీళ్ళు వేసుకుంటే ఫైనల్‌గా సరిపోద్దండి. పులుసునైతే మీరు స్టవ్ అయితే చిన్న మంట మీద పెట్టుకొని మరగనివ్వండి. చాలా టేస్టీగా ఉంటదన్నమాట. మనకి ఇందులో పులుసులో ఏంటంటే మనకి బెల్లం వేసుకుంటే ఇంకా టేస్ట్ అనిపిస్తది. మాకు బెల్లం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేయొచ్చన్నమాట. మాకు పులుపు అలాగే తీపి కాంబినేషన్ ఇష్టం ఉన్న వాళ్ళైతే కొద్దిగా బెల్లం ముక్క పులుసులో యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తదండి పులుసుకి. ఫైనల్‌గా అయితే మీరు పులుసు మరిగిన తర్వాత మీరు కొత్తిమీర ఏసేసుకుంటే సరిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటది ఈ పులుసైతే. ఒక్కసారి ఇలా చెప్పిన ఇంగ్రీడియెంట్స్‌తో పులుసు పెట్టి చూడండి అసలు. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తదన్నమాట. అంత బావుంటది. ఫైనల్‌గా అయితే మన కర్రీ రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.